సంగీత దిగ్గజం, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాకి గట్టి షాక్ తగిలింది. ఢిల్లీ హైకోర్టు ఒక గట్టి షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే దానికి కారణం ఆ వచ్చిన జడ్జిమెంటు సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. నిజానికి ఇళయరాజా సంగీతం గురించి ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. బట్ గత కొన్ని రోజులుగా ఇళయరాజాకి అదేవిధంగా సరిగమ ఇండియా లిమిటెడ్ అనే మ్యూజిక్ సంస్థ ఏదైతే ఉందో సంగీత సంస్థ వాళ్ళిద్దరి మధ్య కొన్నాళ్ళుగా వివాదం నడుస్తూ ఉంది. దీని కాపీ రైట్స్ వివాదం చాలా కొన్ని కొన్ని రోజులుగా నడుస్తూ ఉంది. ఇళయరాజా చెప్పేది ఆయన కంపోజ్ చేసిన పాటల మొత్తానికి కూడా 1976 నుంచి 2001 వరకు ఆయన కంపోజ్ చేసిన పాటలు మొత్తం కూడా నాకు ఖచ్చితంగా రైట్స్ ఉంటాయి, నేను వాడుకోవచ్చు అనే ఒక ప్రాస్పెక్ట్లో ఆయన బలంగా నమ్ముతూ ఆయన కొన్ని మ్యూజిక్ సంస్థలకు కూడా వాటిని అమ్ముకున్నారు. ఆ సంబంధించిన పాటలను అప్లోడ్ చేసి వాటిపై వచ్చే ఆ ఆదాయం ఏదైతే ఉందో అది తీసుకుంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఆయన ఆల్మోస్ట్ ఒక 134 సాంగ్స్ సంబంధించి వివాదం నడుస్తూ ఉంది. 1976 నుంచి 2001 వరకు ఆయన కంపోజ్ చేసినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక 134 పాటలతో వివాదం అయితే ఈ సరిగమ ఇండియా లిమిటెడ్కి అదేవిధంగా ఇళయరాజా మధ్య గొడవ నడుస్తూ ఉంది. ఆయన ఏం చేస్తారంటే ఇళయరాజా గారు ఆయన సంబంధించిన నేను కంపోజ్ చేసిన సాంగ్స్ ఆబ్వియస్గా నాకే ఫుల్ రైట్ ఉంటుంది కాబట్టి అని చెప్పేసి ఆయన కొన్ని సంస్థలకు అమెజాన్ మ్యూజిక్ కావచ్చు, లేదంటే ఐట్యూన్స్ కావచ్చు, జియో సావన్ కావచ్చు, ఇలాంటి కొన్ని సంస్థలకి ఆయన ఆ పాటల్ని వాటిల్లో అప్లోడ్ చేశాడు. తద్వారా వచ్చే యాజమాన్య రైట్స్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది తీసుకుంటూ ఉన్నారు. దీన్ని సరిగమ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో సంస్థ చాలా స్ట్రాంగ్గా కండెమ్ చేస్తుంది, తప్పుపడుతూ ఉంది. ఆయనకి ఆ రైట్స్ ఉండవు, ఆయన కేవలం ఓన్లీ స్వరాలు ఆయన ఏదైతే స్వరపరిచాడో ఒక పాటకు సంబంధించి ఒక స్వరం అయితే ఏదైతే ఉంటుందో, అంటే ఒక పాట పుట్టుకు మెయిన్ కానటువంటి స్వరం, ఆ తర్వాత ఆ స్వరం దాన్ని బట్టే దానికి సాహిత్యం యాడ్ చేస్తారు, మ్యూజిక్ రికార్డింగ్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఆ స్వరాలు మాత్రమే ఆయనకి పరిమితం అవ్వాలి, మిగతాయి ఆ రికార్డింగ్స్ కావచ్చు, ఆ సాహిత్యం కావచ్చు, ఆ మ్యూజిక్ కావచ్చు, ఇదంతా కూడా మా సంస్థకి అంటే సరిగమ ఇండియా లిమిటెడ్ సంస్థకే చెందుతుందని బలంగా వాళ్ళు చెప్తున్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీ హైకోర్టులో కూడా చెప్పడం జరిగింది. సో ఢిల్లీ హైకోర్టు ఇరుపక్షాల వాదనమైనటువంటి ఢిల్లీ హైకోర్టు ఏం చేసిందంటే ఖచ్చితంగా ఇళయరాజా కేవలం ఆయన ట్యూన్స్ వరకే కన్ఫైన్ అవ్వాలి, సాహిత్యం కావచ్చు, సంగీతం కావచ్చు, ఆ రికార్డింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్గా సదరు మ్యూజిక్ సంస్థకి హక్కుల ద్వారా పొందినటువంటి ఆ సదరు మ్యూజిక్ సంస్థకు మాత్రమే చెందుతాయని చాలా క్లియర్ కట్గా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇళయరాజాకి ఇది ఒక పెద్ద షాక్గానే భావించాల్సి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ సదరు సంస్థ ఏదైతే ఉందో 1976 నుంచి 2001 వరకు కూడా ఆయా సినిమాలకు సంబంధించిన నిర్మాతలతో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందంలో భాగం ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ కేవలం స్వరకల్పన మాత్రం వాటి మీదే రైట్స్ ఉంటే మిగతా అన్ని రైట్స్ కూడా మాకే చెందేలాగా సదరు సినిమాల నిర్మాతలతో ఈ సంస్థ సరిగమ ఇండియా లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉందో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం కాపీరైట్ చట్టంలోని 14A ప్రకారం వాళ్ళు చాలా స్పష్టంగా ఇవి మావే అని క్లెయిమ్ చేసుకుంటూ ఢిల్లీ హైకోర్టులో చాలా బలమైనటువంటి వాదనలు వినిపించారు. వాదనలు విన్నటువంటి జస్టిస్ ఎవరైతే ఉన్నారో తుషార్రావు గెడేలా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా స్పష్టంగా ఇదంతా కూడా స్వరాలు మినహాయించి మిగతా మొత్తం సాహిత్యం, మ్యూజిక్, రికార్డింగ్స్, సంగీతం మొత్తం కూడా సదరు మ్యూజిక్ సంస్థకే చెందుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇళయరాజా తీసుకొని ఇవన్నీ నాకు కాపీరైట్స్ కింద నాకు మాత్రమే యాజమాన్య హక్కులు ఉంటాయి, వీటన్నింటి ఎవరికైనా నేను అమ్మేసుకుంటాను, ఎక్కడైనా ప్రదర్శిస్తాను, ఎక్కడైనా కన్సర్ట్లు పెడతాను అని అంటే కుదరదు. కేవలం మీరు ఆ స్వరాలకు మాత్రమే మీరు దానికి ఓనర్ అవుతారు తప్పించి దాన్ని ఓన్ చేసుకునే రైట్ ఉంటుంది, మిగతా అన్ని అంశాల్లో కూడా మీకు రైట్ లేదు అనేది చాలా స్పష్టంగా ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇది మాత్రం నిజంగానే ఒక పెద్ద షాక్గానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇళయరాజా చాలామంది మీద ఇప్పటికే కేసులు వేయడం జరిగింది. ఎందుకంటే తన పాటలు తాను కంపోజ్ చేశాను, తాను చాలా బాగా ఆలోచించి మేధోమథనం చేసి ఎన్నో స్వరాల కల్పనలు చేశాను, మ్యూజిక్ కొట్టాను, ఎన్నో మ్యూజిక్ స్ట్రింగ్స్ ఉపయోగించాను, కానీ అలాంటి వాటిని చాలామంది ఈవెన్ ఎస్పీబీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఆయన కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఎస్పీబీ కావచ్చు, కొంతమంది ఎవరైతే ఉంటారో ఆయనకి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా ఆమె కేసు వేయటం జరిగింది. ఇది ఆయనకి మీరు ఎలా ఆడుకుంటారో, నేను కంపోజ్ చేసినటువంటి పాటలు నేను ఎంతో కష్టపడి ఎంతో ఆలోచించి నేను స్వరాలని ట్యూన్ చేశాను, కనిపెట్టాను, మ్యూజిక్ని నేను సినిమాలకు అందించాను, దాన్ని మీరు ఏ విధంగా విదేశాలకు వెళ్ళి లేదంటే ఎక్కడెక్కడికి వెళ్ళి కన్సర్ట్లు పెట్టుకుని అక్కడ పాడతా అంటే ఎలా ఒప్పుకుంటానని చెప్పేసి ఆయన చాలామంది మీద కేసు చేశారు. ఇప్పుడు ఈ అదొక ఆస్పెక్టు. ఇప్పుడు సరిగమ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఆ సంస్థ మాత్రం ఇళయరాజాకి అసలు పూర్తిగా రైట్స్ ఉండవు, కేవలం ఆ స్వరాల మీదే ఉంటాయి, మిగతా అన్ని సంబంధించి కూడా ఆ పాటకు సంబంధించి అన్నీ కూడా మాకే చెందుతాయి, ఆ విధంగా మేము నిర్మాతలతో
నిర్మాతలతో ఆ పాటలకు చెందినటువంటి సినిమాల నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారితో మేము ఒప్పందం చేసుకున్నామని చాలా బలంగా కోర్టులో వాదించడం జరిగింది. ఇది ఇప్పుడు ఇళయరాజాకి నిజంగానే గత కొన్ని రోజులుగా ఈ వివాదం నడుస్తూ ఉంది. కోర్టులో అటు ఇటు రెస్పాన్స్ జరుగుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ ఉన్నాయి. వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఫైనల్‌గా ఈరోజైతే జడ్జిమెంట్ ఇచ్చింది. ఇళయరాజాకి ఇది పెద్ద షాక్‌గానే భావించాల్సిన అవసరం ఉంటుంది. నిజానికి ఒక సాంగ్ అంటే మనకి ఇవన్నీ కూడా మిళితం అవుతూ ఉంటాయి. సాహిత్యం ఉంటుంది, అందులో స్వరం ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, రికార్డింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిస్తేనే ఒక పూర్తి స్థాయి ఒక పాట వస్తుంది కాబట్టి, ఆ పాటలో ఆయన ఎంతవరకు పరిమితం అవ్వాలో అంతవరకు పరిమితం అవ్వాలి. కాపీరైట్స్ చట్టంలోని 14A ప్రకారం ఆయన కేవలం ట్యూన్స్‌కి మాత్రమే పరిమితం అవ్వాలి. మిగతా అన్నీ కూడా తమకేం చెందుతాయని చెప్పి ఏదైతే ఒక వాదన బలంగా వినిపించిందో ఢిల్లీ హైకోర్టులో, ఆ వాదనతో ఢిల్లీ హైకోర్టు ఏకీభవించింది. ఇళయరాజాని కన్ఫైన్ చేస్తూ కేవలం ట్యూన్స్‌కి మాత్రమే కన్ఫైన్ చేస్తూ మొత్తం బ్రేక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది నిజంగానే ఆయన ఎంతోమంది మీద కేసులేసి నా పాటలు వాడుకుంటున్నారని ఆయన గోల చేస్తే, ఇప్పుడు ఆ సదరు ఏదైతే మ్యూజిక్ సంస్థ ఉందో తమకు హక్కుగా రావాల్సిన వాటిని ఆయన మొత్తం కాపీరైట్స్ మొత్తం నావే అని చెప్పేసి ఎక్కడెక్కడో వేరే సంస్థలకు అమ్ముకొని తద్వారా వచ్చే ఆదాయాన్ని తీసుకుంటున్నారు. అది కాపీరైట్ ఉల్లంఘన అవుతుందని చెప్పి చాలా బలంగా వాదించి మొత్తానికైతే చెక్ పెట్టడం జరిగింది. ఇది మాత్రం ఇళయరాజాకి తగిలిన ఒక పెద్ద షాక్‌గానే భావించాల్సిన అవసరం ఉంటుంది.